హాయ్ అండి. వర్షం పడుతూ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెల్లుల్లి కారం చేసుకొని రైస్లో కలుపుకొని తింటే ఆ మజ్జాయే వేరు. ఈ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ బుల్లి రోట్లో కొంచెం జీలకర్ర వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత వెల్లుల్లి రేఖలు పొట్టు తీసేసి ఈ రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. వెల్లుల్లి కారం మనకి ఎంత కావాలో ఆ క్వాంటిటీని బట్టి మనం కారం, పసుపు, సాల్ట్ వేసుకొని బాగా దంచుకోవాలి. ఇవి మొత్తం మిక్స్ అయిన తర్వాత తాలింపు వేసేసుకుందాం. తాలింపుకు కావలసిన పదార్థాలు: మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, కరివేపాకు. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది బౌల్లోకి తీసేసుకొని ఈ తాలింపు బాగా వేగిన తర్వాత దాంట్లో కలిపేసుకోవాలి. ఈ వెల్లుల్లి కారం ముద్దలో మనం తాలింపు వేసుకున్నాం కదా, అది వేసేసి బాగా మిక్స్ చేసుకుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి. ఈ వెల్లుల్లి కారం చూస్తుంటే మీకు నోరు ఊరుతుంది కదా, మరి ఆలస్యం ఎందుకు, ప్రిపేర్ చేసేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ కదా ఇది. గుమగుమలాడే నోరూరించే వెల్లుల్లి కారం రెడీ.